హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాక్ అవర్ ఛానల్. నేను ఈరోజు వీడియోలో అందరికీ యూజ్ఫుల్ అయ్యే కొన్ని టిప్స్ను షేర్ చేస్తున్నానండి. మీ ఇంట్లో కూడా ఈ విధంగా రబ్బర్లు ఉంటాయి కదండి, వాటిని మనము ఎక్కడెక్కడో వేసి ఉంటామండి. ఆ రబ్బర్లు ఉంటే ఎలాగ యూజ్ చేయవచ్చు అని నేను ఇక్కడ చూపిస్తానండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి, మీకే అర్థమవుతుందండి. అలాగే వీడియో ఇష్టమైతే లైక్ చేయండి. టిప్ నెంబర్ 1 అండి, ఈ విధంగా సిరప్ బాటిల్ ఉంటాయి కదండి, అవి ఒక్కోసారి మనకు తీయడానికి కష్టం అవుతుందండి. ఆ సమయంలో మీరు ఏం చేయాలంటే ఈ విధంగా ఒక రబ్బర్ బ్యాండ్ను వేసుకోండి. నేను ఇక్కడ చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా క్యాప్కి రబ్బర్ బ్యాండ్ను వేయండి. తర్వాత మీరు తీసినప్పుడు బాగా ఈజీగా వస్తుందండి. ఈ ఒక రబ్బర్ బ్యాండు ఆ సిరప్ ఖాళీ అయ్యే వరకు ఆ క్యాప్లో పెట్టండి. టిప్ నెంబర్ 2 అండి, ఈ విధంగా మిక్సీ క్యాప్ ఉంటుంది కదండి, ఒక రబ్బర్ ఇస్తారండి ఆ మిక్సీ క్యాప్కి. ఆ రబ్బర్ వేసినా కూడా మీకు టైట్ అవ్వదండి జారుకు. ఆ టైంలో నేను ఇక్కడ చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా ఒక రబ్బర్ బ్యాండ్ను ఆ క్యాప్కి వేయండి, టైట్గా ఉంటుందండి. మీరు ఏమే గ్రైండ్ చేసినా కూడా బయటకు చల్లదండి. చూడండి, నేను ఇక్కడ వేసాను కదండి, ఈ విధంగా రబ్బర్ను వేసుకోండి, టైట్గా ఉంటుందండి. టిప్ నెంబర్ 3 అండి, మీరు ఏమైనా వంట చేసేటప్పుడు పాత్ర లోపల స్పూన్ ఏమైనా పెట్టినప్పుడు దాని లోపల పడిపోతుందండి. ఆ విధంగా పడిపోకుండా ఉండాలంటే రబ్బరు యూజ్ చేసుకోవచ్చండి. పాత్ర పెద్దగా ఉంటుంది కదండి, స్పూన్ చిన్నగా ఉంటుందండి. ఆ టైంలో నేను ఇక్కడ చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా రబ్బర్ను వేసుకోండి. తర్వాత స్పూన్ను ఈ విధంగా పెట్టండి, లోపలకు పడిపోదండి. టిప్ నెంబర్ 4 అండి, ఈ విధంగా ప్యాకెట్లు ఉంటాయి కదండి, మనం అర్థం యూజ్ చేసి ఇంకా మిగిలి ఉంటుందండి, బాక్స్లో వేసి ఉంటామండి, ఇంకా కొంచెం మిగిలి ఉంటుందండి. ఈ విధంగా ఆ ప్యాకెట్ను చుట్టండి. తర్వాత మీరు ఆ సైడు ఈ సైడు రబ్బర్ను వేసుకోండి. నేను ఇక్కడ చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా రబ్బర్ను వేయండి. తర్వాత యూజ్ చేసుకోండి, అప్పుడు ఈజీగా ఉంటుందండి. అది బయటకు చల్లదండి, మీరు కావాల్సినప్పుడు తీసుకొని యూజ్ చేసుకోవచ్చండి. టిప్ నెంబర్ 5 అండి, ఈ విధంగా 2 స్పూన్లు తీసుకోండి. నేను ఇక్కడ వచ్చి 4 స్పూన్ తీసుకున్నానండి, 2 ఉల్టా పెట్టానండి. తర్వాత ఒక రబ్బర్ బ్యాండ్ను వేసుకుంటానండి, మధ్య భాగంలో టైట్గా వేసుకోండి. నేను ఇక్కడ చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా రబ్బర్ బ్యాండ్ను వేసుకొని ఇది దేనికి యూజ్ చేయవచ్చు అంటే మనం అప్పలాలు చపాతీలు చేస్తుంటాం కదండి, తిప్పడానికి యూజ్ చేసుకోవచ్చండి. బాగా హెల్ప్ అవుతుందండి, చిమ్టా విధంగా పనిచేస్తుందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. టిప్ నెంబర్ 6 అండి, ఈ చార్జర్ వైర్లు ఉంటాయి కదండి, మనము ఎక్కడైనా పెట్టి అలాగే వదిలేస్తామండి. చార్జర్ వైర్ కానీ ఇయర్ ఫోన్స్ కానీ ఎక్కడైనా వేస్తామండి. ఆ టైంలో ఈ విధంగా చార్జర్ వైర్ను చుట్టి తర్వాత మీరు రబ్బర్ బ్యాండ్ను వేసుకోండి. నేను ఇక్కడ చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవడం వలన మనకు బాగా నీట్గా కనపడుతుందండి. చూడండి, ఈ విధంగా జర్నీ చేసే టైంలో బాగా హెల్ప్ అవుతుందండి ఇంకా మీకు. టిప్ నెంబర్ 7 అండి, నెల నెల వచ్చే కరెంట్ బిల్లు ఉంటుంది కదండి, వాటిని ఎక్కడెక్కడో పారేయకుండా నేను ఇక్కడ చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఒక రబ్బర్ బ్యాండ్ను వేయండి. వేసి ఒకే దగ్గర పెట్టడం వలన బిల్ పే చేయడానికి ఈజీ అవుతుందండి. అలాగే ఏమైనా ప్రాబ్లం అయినప్పుడు యూజ్ చేయడానికి అవుతుందండి. టిప్ నెంబర్ 8 అండి, పిల్లలు ఏమైనా పెన్సిల్లో రాస్తారండి, ఆ రాసిన తర్వాత అకస్మాత్తు ఏమైనా తప్పుగా రాస్తారండి, మనము రబ్ చేయడానికి మన దగ్గర ఎరేజ్ లేకుండా ఉంటుందండి. అందుకని ఈ విధంగా పెన్సిల్ వెనకాల రబ్బర్ బ్యాండ్ను ఈ విధంగా చుట్టండి, ఇది బాగా హెల్ప్ అవుతుందండి. వేరే రబ్బర్లు హెల్ప్ కావండి. చూడండి, పెన్సిల్ వెనక భాగంలో వేసి ఇస్తే తప్పుగా అయినప్పుడు ఈజీగా ఇరేజ్ చేసుకోవచ్చండి. చూస్తున్నారు కదండి ఎంత నీట్గా
ఎరేజ్ అయ్యిందో అని మీకు బాగా కనపడుతుంది కదండి. చూడండి. టిప్ నెంబర్ 9 అండి. చూడండి, ఈ విధంగా ఏమైనా ఒక సామాను తీయాలి అంటే స్పూన్ యూజ్ చేస్తామండి. ఆ స్పూను డబ్బాలో లోపల పట్టదండి, బయట పెట్టాలండి. బయట పెట్టడం ఎలాగా అంటే ఒక రబ్బర్ను తీసుకోండి, స్పూన్కు తర్వాత డబ్బాకు ఈ విధంగా రబ్బర్ను వేసి పెట్టండి టైట్గాను. మనము కావాల్సినప్పుడు తీసి యూజ్ చేసుకోవచ్చండి. బాగా ఈజీగా ఉంటుందండి. మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి. టిప్ నెంబర్ 10 అండి. కొంతమంది ప్రతిరోజు నైట్ టైంలో టాబ్లెట్ వేసుకోవడం అలవాటు ఉంటుందండి. అంటే ఒక్కోసారి టాబ్లెట్ వేసుకోవడం మర్చిపోతారండి. ఆ విధంగా టాబ్లెట్ వేసుకోవడం మర్చిపోకుండా టాబ్లెట్ వేసుకోవాలి అంటే ఈ విధంగా ఒక రబ్బర్ బ్యాండ్ను యూజ్ చేసుకొని మనము నీళ్లు తాగడానికి పెట్టిన ఒక వాటర్ బాటిల్ ఉంటుంది కదండి, దానికి ఒక రబ్బర్ను వేసి ఉంటాం కదండి. ఈ విధంగా టాబ్లెట్ వేసి పెడితే నీళ్లు తీసుకున్నప్పుడు టాబ్లెట్ ఉన్నది గుర్తుకు వస్తుందండి. అందుకని టాబ్లెట్ను తీసుకుంటారండి. మీరు కూడా ఇంట్లో ఈ విధంగా ట్రై చేసి చూడండి, బాగా వర్క్ అవుతుందండి. టిప్ నెంబర్ 11 అండి. కొన్నిసార్లు మన ఇంట్లో 2 ఒకే కలర్ ఉండే బ్రష్లు ఉంటాయండి, కన్ఫ్యూజ్ అవుతుందండి. ఆ విధంగా ఉన్నప్పుడు బ్రష్లు 2 ఒకే కలర్ ఉన్నప్పుడు ఏదైనా ఒక బ్రష్కి మీరు రబ్బర్ను వేయండి, ఈజీగా తెలుస్తుందండి. ఈ వీడియో ఇష్టమైతే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు.